కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో నిందితుడు సంజయ్ రాయ్పై సీబీఐ జరిపిన పాలిగ్రాఫ్ టెస్టు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆగస్టు 8 రాత్రి సంజయ్ అతని ఫ్రెండ్తో అర్జికార్ హాస్పిటల్కు వెళ్లినట్లు పాలిగ్రాఫ్ టెస్టులో చెప్పుకొచ్చాడు. సంజయ్ రాయ్ అక్కడికి వెళ్లేసరికి ఆమె చనిపోయి ఉందని పాలిగ్రాఫ్ టెస్టు సమయంలో తెలిపాడు. కోల్కతా పోలీసుల విచారణలో ఉన్నప్పుడు నిందితుడు నేరాన్ని అంగీకరించారని అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడు సంజయ్ రాయ్ తనను ఇరికించాలని చూస్తున్నారని, అతనిపై ఉన్న ఆరోపణలను ఖండిస్తున్నారు. ఆదివారం సంజయ్ రాయ్కు సీబీఐ లైట్ డిటెక్షన్ టెస్టు నిర్వహించింది. ఆ టెస్టులో నిందితుడు సంచలన విషయాలు చెప్పాడు. పాలిగ్రాఫ్ టెస్టులో సంజయ్ రాయ్ చెప్పిన విషయాలు: రాత్రి 11 గంటలకు మద్యం కోసం వారు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చారు. రోడ్డుపై ఉన్న వైన్ షాప్లో మద్యం తాగి అక్కడ నుంచి ఉత్తర కోల్కతాలోని ఒక రెడ్ లైట్ ఏరియా సోనాగాచికి వెళ్లారు. అక్కడ నుంచి మరో రెడ్ లైట్ ఏరియా దక్షిణ కోల్కతాలోని చెట్లాకు వెళ్లారు.